ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఆధ్యాత్మిక చింతన మనకు ఎంతో అవసరం. ఇది మన జీవితాన్ని ప్రశాంతంగా, సార్థకంగా, సమతుల్యంతో నడిపించేందుకు సహాయపడుతుంది. ఆధ్యాత్మికత మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ధ్యానం, జపం, భక్తి మార్గం ద్వారా మానసిక ప్రశాంతతని పొందవచ్చు. ఆధ్యాత్మిక చింతన ద్వారా మన అంతరంగ శాంతిని పొందగలం. ఇతరుల పట్ల వినయం, ప్రేమ, దయా భావాలు పెరుగుతాయి. భగవంతుని కృప పొందటానికి ఇది అత్యవసరం. మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోవటానికి ఆధ్యాత్మికత ఉపకరిస్తుంది. అహింస, సత్యం, క్షమ, దయ వంటి విలువలు మన జీవితంలో పెరుగుతాయి. మృత్యు భయం, భవిష్యత్ భయం, అనారోగ్య భయం వంటివన్నీ భయాలు నశిస్తాయి. సాయోహం అనే భావనతో జీవిస్తే భయాలకు చోటు ఉండదు. భక్తుడు ఎప్పుడూ భగవంతుడు తనవాడుగా భావించాలి. ఇతర ఆలోచన లేకుండా తరచూ భగవద్ దర్శనము మరియు పూజించటము భక్తుడుకు తమ కర్తవ్యంగా చేసుకుంటే అతని సంబంధం భగవంతునితో మరింత బలపడి చివరికి భగవంతుని అతని హృదయంలో తన సొంత ఆలయంగా చేసుకుంటాడు. సాయిబాబాను భగవంతుడిగా, సద్గురువుగా ఎంచి షిరిడి సాయిబాబాను మానవ జన్మ పరిపూర్ణ చేసుకునే అవకాశం మరియు జీవన్ముక్తి పొందిన ప్రముఖ భక్తుడు ఉపాసనీ బాబా గురించి తెలుసుకుందాం. కాశీనాథ్ శాస్త్రిని పూర్తిగా మార్చడానికి శ్రీ సాయి ఉపయోగించిన పద్ధతులు, నవజాత శిశువును రక్షించటానికి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారో అలా బాధ్యతతో, అనిశ్చితతో మరియు గందరగోళ పరిస్థితిలో ఉన్న తమ శిష్యుణ్ణి పరిపూర్ణ గురువుగా తీర్చిదిద్దటంలో ఆయన చూపించిన విధానం ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక శ్రేణిలో శ్రీ సాయి ఎక్కడ ఉన్నారో గుర్తు చేస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. అప్పుడే పుట్టిన శిశువును నవజాత శిశువు అంటారు. నవజాత శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రాణవాయువు మరియు పోషకాలు మావి మరియు బొడ్డు తాడు ద్వారా అందుతాయి. కాన్పు సమయంలో శిశువు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన వెంటనే శ్వాస వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతాయి. మొదటి శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఆ శ్వాస ద్వారా శిశువు ఊపిరితిత్తులు విస్తరించి గాలి ప్రవేశిస్తుంది. తదుపరి బొడ్డుతాడు కత్తిరించబడిన తర్వాత శిశువు పూర్తిగా స్వతంత్రంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణగా మారుతుంది. గర్భంలో ఉన్నప్పుడు రక్తం ప్రధానంగా మావి ద్వారా ప్రవహిస్తుంది, కానీ ఇప్పుడు ఊపిరితిత్తుల ద్వారా రక్తం ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు వల్ల శిశువు శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఇంకా శిశువు శ్వాసకోశ వ్యవస్థలో పీడన మార్పులు కూడా జరుగుతాయి. గర్భంలో ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లోని ద్రవం ఉంటుంది, కానీ బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ ద్రవం శరీరం నుండి బయటికి వెళ్లి గాలితో భర్తీ అవుతుంది. ఈ ప్రక్రియ శిశువు శ్వాసకోశ వ్యవస్థను సక్రియం చేస్తుంది. మొత్తం మీద నవజాత శిశువు బాహ్య ప్రపంచంలో వచ్చిన వెంటనే శ్వాస వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతాయి. ఇవి శిశువు స్వతంత్రంగా శ్వాస తీసుకోవడంలో మరియు ఆక్సిజన్ స్వీకరించడంలో సహాయపడతాయి. అటువంటి సమయంలో ఆ శిశువును ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాలి. భక్తికి మరియు పాండిత్యానికి పేరుగాంచిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో ఉపాసనీ బాబా పాట్నా గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాశీనాథ్ గోవిందరావు ఉపాసిని. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసం, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. కాశీనాథ్ గోవిందరావు ఉపాసినికి విద్యాభ్యాసం అవ్వలేదు. వివాహం చేస్తేనైనా మారుతాడని అతనికి 14 సంవత్సరాల వయసులో 8 సంవత్సరాల అమ్మాయితో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. ఒకరోజు కాలినడకన నాసిక్ చేరాడు. అక్కడ 2 మాసాలు ఉన్నారు.
తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి తన గ్రామానికి తిరిగి వచ్చారు. కాలానికి భార్య చనిపోయింది. మరికొంతకాలానికి తల్లి కూడా మరణించింది. కొంతకాలానికి రెండో వివాహం చేశారు. ఆయన ఇంటి దగ్గర కుదురుగా ఉండక ఎక్కడెక్కడో తిరిగేవాడు. సాధువులు మరియు సన్యాసుల సాంగత్యం చేసేవాడు. రెండో పెళ్లి చేసుకున్న సంవత్సరం తర్వాత తన తండ్రి, తాతగారు మరియు రెండో భార్య స్వర్గస్థులయ్యారు. ఒంటరిగా మిగిలాడు. కాశీనాథ్ కుటుంబం చేసిన అప్పులను బాలగంగాధర్ తిలక్ గారు తీర్చి వీరిని ఆదుకున్నారు. తరువాత కాశీనాథ్ తన అనుకూలవతి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వైద్య విద్యని అభ్యసించి చాలా సంపాదించారు. అమరావతిలో మంచి వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. కానీ వ్యాపారం చేసి నష్టపోయారు. బంధువులంతా కలిసి అనుకూలవతిని చూసి కాశీనాథ్కు మూడో వివాహం చేశారు. మూడో భార్యతో కలిసి తీర్థయాత్రలు చేసేవాడు. అలా తీర్థయాత్రలు చేయు సమయంలో ఓంకారేశ్వరులో అతడు తీవ్ర సమాధి స్థితిలో నుండగా భార్య భయపడి నీళ్లు చల్లి మేల్కొల్పింది. అప్పటి నుండి అతనికి గాలి పీల్చటం ఎంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యుడు ఆ బాధ తగ్గించలేదు. చివరికి యోగాతో వచ్చిన బాధను యోగానే తొలగించగలరని తలచి భార్యను ఒంటరిగా వదిలి అట్టి వారిని వెతుక్కుంటూ బయలుదేరారు. కాశీనాథ్ రాహురిలో యోగా కులకర్ణిని కలిశారు. వీరు పరిస్థితి తెలుసుకుని షిరిడీలో సాయిబాబాను దర్శించమన్నారు. కానీ సాయిబాబా ముస్లిం, నేను బ్రాహ్మణుడిని వెళ్లను అన్నారు ఉపాసిని. ఆ సమయంలోనే దత్తాత్రేయ భక్తుడు నారాయణ మహారాజును కలిశారు. ఆయన కూడా సాయిని దర్శించమని చెప్పాడు. సాయిబాబా మహిమాన్వితుడని, అద్భుతమైన శక్తులు ఉన్నవారని చెప్పారు. అప్పుడు ఉపాసినిలో బాబాను దర్శించాలనే సంకల్పం కలిగింది. ఉపాసిని మళ్ళీ యోగి కులకర్ణిని కలిశాడు. అతను మళ్ళీ సాయిబాబాను కలవమని చెప్పాడు. చివరికి ఉపాసిని షిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఉపాసిన్ షిరిడీకి వెళ్లి బాబా దర్శించుకున్నాడు. 2 రోజుల పాటు సాయి సన్నిధిలో ఉండటంతో అతని బాధ మటుమాయమైపోయింది. తన కుటుంబ సభ్యులతో సంతోషంగా కలిసి ఉండాలని, వారితో సంతోషంగా జీవించాలని అతను కోరుకున్నాడు. అయితే సాయి అంగీకరించలేదు. శ్రీ సాయి షిరిడీ విడిచి వెళ్లటానికి అనుమతించకపోతే దాన్ని మించింది ఏదో ఉంటుందని షిరిడీలో అందరికీ తెలుసు. అవిధేయత చూపి వారి సమస్యలు ఎదుర్కొన్నారు. శ్రీ సాయి మాటలు విన్న వారికి ఇక్కట్ల నుంచి బయటపడ్డారు. తన గ్రామానికి తిరిగి వెళ్లటానికి అనుమతి ఇవ్వమని తీవ్రంగా వేడుకున్నాడు. నీవు వెళ్లవద్దు, వెళితే 8వ రోజుకు రావాలి అన్నారు. బాబా ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. ఇంటికి వెళ్లి అవకాశం దొరికినందుకు చాలా సంతోషించి అతను అక్కడి నుంచి త్వరగా బయలుదేరాడు. ఎంత వేగంగా నడిచినా అతను 8వ రోజుకు 20 మైళ్లలో ఉన్న కోపర్ గ్రామ్ చేరాడు. అక్కడ తొలిసారి షిరిడీకి పోతున్న సాయి భక్తులు బలవంతాన్ని అతని తోడుగా తీసుకువెళ్లారు. సాయి అతని చూస్తూనే నవ్వి, నువ్వు వెళ్లి ఎన్ని రోజులైంది అన్నారు. 8 రోజులు అయింది అన్నాడు కాశీనాథ్. అప్పుడు అతని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతను బాబా మాటలకు తలొగ్గాడు. 20 మైళ్లు దూరంలో నున్న కోపర్ గ్రామ్ చేరటానికి 8 రోజులు పట్టడం ఏమిటి? మరలా అక్కడి నుంచి కొత్త భక్తులతో తిరిగి షిరిడీ రావటం ఏమిటి? ఇదంతా సాయి లీలా మహిమ కాక మరేమిటి? తన భక్తులు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో బాబా ఆ సమయాల్లో అది సమకూర్చి తన హక్కున చేర్చుకుంటారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సత్రం అనగా ధర్మశాల అని అర్థం. పుణ్యస్థలంలో యాత్రికుల కొరకు ఉచితంగా ఇచ్చు నివాస గృహమును సత్రము లేదా ధర్మశాల అంటారు. కొన్ని సత్రాల్లో వసతితో పాటు ఉచిత భోజనం కూడా అందిస్తారు. షిరిడీలో దీన్నే వాడా అనిగా పిలుస్తారు. ఇందులో దీక్షిత్ వాడా ముఖ్యమైనది. షిరిడీకి వచ్చిన భక్తులు ఎక్కువగా ఇక్కడ బస చేసేవారు. బాబా చెప్పిన మాటలు బంగారు మూటతో సమానం. కాశీనాథుడు 8 రోజులకు ఇక్కడికి తిరిగి వస్తాడు అన్నాడు. అన్నట్లుగానే తిరిగి వచ్చాడు. కాశీనాథుని వాడాలో ఉండమన్నాడు. కాశీనాథ్ ఇతర భక్తులతో విచారించటం మరియు సాయి దైనందిక కార్యక్రమాలు గమనించటం ద్వారా సాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు.
షిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినటంతో అతని మనసు క్రమంగా మారింది. ఒకరోజు బాబా కాశీనాథ్ వైపు చూసి నవ్వుతూ అక్కడికి వచ్చిన భక్తులతో, ఒక గర్భిణీ స్త్రీ 9 సంవత్సరాలు నిండినా కూడా ప్రసవించలేదు. ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్క చేయక చల్లటి నీళ్లు తాగింది. ఆమె గర్భంలో బిడ్డ నశిస్తుందేమోనని నేను మరలా ఆమెను మందలించాను. అప్పుడు వేడి నీరు తాగాక ఆమె బాధ చాలా వరకు తగ్గి చక్కటి బిడ్డను ప్రసవించింది అన్నారు. బాబా కాశీనాథ్తో, నేను నీకు 2 సార్లు స్వప్న దర్శనం ఇచ్చాను. అంతేకాదు నీకు నాకు కొన్ని వేల సంవత్సరాల నుండి మన ఇద్దరి రుణానుబంధం ఉన్నది అని. ఒక బావి పక్క చెట్టు మీద 2 పక్షులుండేవి. ఒకటి బావితో పడితే దాన్ని రక్షించడానికి, రెండోది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుని రక్షించడానికి సద్గురు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తర్వాత కాశీనాథ్తో, ఎవరితోనైనా సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు అన్నారు. ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజు కాశీనాథ్ స్వయంగా వంట చేసి మొదట సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు, నేను ఇక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా. అతనికేమీ అర్థం కాలేదు. ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతను వెంబడబడింది. దాన్ని తరిమివేసి నివేదన ద్వారకామై చేరగానే, సాయి ఇంత దూరం రానక్కర్లేదు, నేనక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్క రూపంలో ఉన్నది నేనే అన్నారు. మరొకసారి అతను వంట చేస్తుండగా ఒక భిక్షగాడు అతన్ని చూస్తున్నాడు. ఆ ఆచారవంతుడైన కాశీనాథ్ అతన్ని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు ఆ నివేదన అంగీకరించగా, అక్కడ హరిజనుడు రూపంలో ఉన్న నన్ను తిట్టావు, నీవిక్కడికి చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో అన్నారు. తను రక్షించడానికి 2 చోట్ల ఆవిర్భవించిన శ్రీ సాయి అని కాశీనాథ్ నమ్మాడు. ప్రేమ మరియు కృతజ్ఞతా భావంతో ఎంతగానో ముంచెత్తటంతో అతను ఏడవటం ప్రారంభించాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి ఆదేశం ప్రకారం వాడా నుంచి తన మకాం ఖండోబా గుడికి మార్చారు. ఎవరితో మాట్లాడకుండా మౌనంగా గడపడం చాలా కష్టం అనిపించింది. ఒకసారి సాయి చెప్పింది మరచి గుడికి వచ్చిన వారితో వేదాంత గోష్ఠి చేస్తుంటే సాయిబాబా మందలించారు. ఉపాసనికి ముక్కోపంతో పాటు ఆత్మాభిమానం గలవాడు. కొందరు తుంటరి యువకులు మాటలతో చేతలతో ఎన్నో రీతులతో బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతను ఎన్నోసార్లు షిరిడీ విడుదల వెళ్లాలనుకున్నాడు. కానీ సాయి వెళ్లనివ్వలేదు. నీవిప్పుడు ఎంత ఓర్పుగా ఉంటే నీ భవిష్యత్ అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడ ఉంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. ఉపాసనలో మార్పులు కనిపించసాగాయి. కొన్ని శక్తులు ప్రకటితం అవుతున్నాయి. నేవాసా గ్రామాన్ని నుండి నరహరి అనే ఆ బ్రాహ్మణుడు కొందరు భక్తులతో కలిసి షిరిడీ వచ్చారు. సాయిని దర్శించుకున్నారు. కానీ సాయిబాబా ముస్లిం అని నమస్కరించడానికి శంకించాడు. వెంటనే సాయి అది గమనించి ఉరిమి చూశారు. అలాగే అతను ఖండోబా గుడిలో ఉపాసని పాదాలకు నమస్కరించబోయాడు. ఉపాసని తన కాళ్ళు వెనక్కి తీసుకుని, నేను బ్రాహ్మణుని కదా, నన్ను మొక్కుతున్నావు అని సాయిని నమస్కరించిన వారు నాకు అక్కర్లేదు అని దూరం పొమ్మన్నాడు. ఉపాసని షిరిడీ చాలా అసంతృప్తితో నిరాశతో స్థితిలో ఉన్నాడు. కానీ బాబాతో కలిసి షిరిడీలో ఉన్నంత తరువాత అతని ఆధ్యాత్మిక గురువుగా ఎదిగాడు. మానవాళికి ప్రయోజనం కోసం సాయి భక్తుడిగా పనిచేశాడు. కొంతకాలం తర్వాత అతని 3వ భార్య చనిపోయిందని వార్త వచ్చింది. ఉపాసిని దిగ్భ్రాంతికి లోనయ్యాడు. జీవితంలో తనకంటూ ఏమీ మిగల్లేదని భావించి ఉపాసిని వీలైనంత త్వరగా షిరిడీ విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ ఉపాసిని సుమారు 3.5 సంవత్సరాలు ఉన్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతని యోగ శక్తులు ప్రకటితమయ్యాయి. సాయి చెప్పినట్లు నడుచుకున్న బాబా వారసుడిగా గుర్తించేవారు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. కాశీనాథ్ ఖండోబా గుడిలో నివసించు సమయంలో 1913 సంవత్సరంలో గురు పౌర్ణమి రోజు సాయిని వచ్చిన కొంతమంది కాశీనాథ్ దగ్గరికి పంపారు. కాశీనాథ్ కూడా తనంతటి వాడు, అతను కూడా పూజించమని ఆదేశించారు. వాళ్ళు కాశీనాథ్ దగ్గరికి వెళ్లి బాబా ఆదేశం తెలిపారు. కానీ కాశీనాథ్కు నచ్చలేదు. ఇష్టం లేకపోయినా బాబా ఆదేశం కాబట్టి పూజించటానికి అనుమతించాడు. ఆనాటి నుండి కాశీనాథ్ గోవింద్ ఉపాసని శాస్త్రిని శ్రీ ఉపాసని బాబా అని, ఉపాసని మహారాజ్ అని భక్తులు పిలవసాగారు. సాయిని దర్శించవచ్చిన వారు ఖండోబా గుడిలో ఉపాసని బాబాను కూడా దర్శించేవారు. షిరిడీలో 3 సంవత్సరాలు గడిపిన తర్వాత ఎవరికీ తెలియకుండా అతను నాగ్పూర్ సమీపంలో
సిండికి బయలుదేరారు. కొంతకాలం గడిచిన తర్వాత అతను నాగ్పూర్ వచ్చాడు. అతను మితిమీరిన ఆహారం తినేవాడు, కానీ ఫలితంగా తీవ్రమైన రక్తస్రావం జరిగింది. ఆ ఉపాసిని అభ్యర్థన మేరకు ఎటువంటి మత్తు అనస్థీషియా లేకుండా వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసిన తరువాత అతను కోలుకోవడానికి ఖరగ్పూర్ వెళ్ళాడు. మొదటి 4 నెలలు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయాడు. అనేక మంది బ్రాహ్మణులు అతని చుట్టూ చేరసాగారు. కానీ ఉపాసిని బాబాకు ఇది నచ్చలేదు. కుల విభేజన, అంతరానితనం ఇలాంటి ఉండరాదని, మానవులంతా ఒకటే అన్న సత్యాన్ని తెలియజేయాలనుకున్నాడు. విధులను శుభ్రం చేసి మరియు ఇళ్ళు చెత్తను తొలగించే స్వీపర్లైన భాంగీ కులానికి సహాయం చేయటంపై దృష్టి పెట్టారు. ఆయన అంటరాని వారి కాలనీలో మురికివాడలో నివసించడానికి నిర్ణయించుకున్నారు. అలా మురికివాడలో పశువుల పాకలో ఉండసాగారు. మురికివాడలో ఉన్న అన్ని కులాల వారిని వచ్చి ఉపాసిని బాబా సేవించేవారు. అలా ఆయన కీర్తి దశ దిశలా పాకింది. షిరిడీకి వచ్చిన భక్తులు ఉపాసిని మహారాజును చూడటానికి ఖరగ్పూర్కు వచ్చేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఉపాసినికి విపరీతమైన పేరు రావటం, ప్రజలు తన చూడటానికి రావటం వల్ల కొంత సమన్వయం కోల్పోయి కొంచెం పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. అకారణంగా కోపం తెచ్చుకుని చూడటానికి వచ్చిన వారిని కొట్టేవాడు మరియు తిట్టేవాడు. మరలా వెంటనే శాంతపడి తన పనిలో నిమగ్నమయ్యేవాడు. కులభేదాలు అతీతంగా రోడ్లు ఊడ్చేవాడు, మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడు, చెత్త డబ్బా దగ్గర నివాసం ఉండేవాడు. అక్కడే మురికి నీటితో స్నానం చేసేవాడు. కుష్ఠిరోగులకు స్నానం చేయించడం, వారి బట్టలు ఉతికి సేవ చేసేవాడు. ఒక్కొక్కసారి నగ్నంగా ఉండేవాడు. గోని సంచి ముక్కను ధరించేవాడు. ఈ సమయంలో వందలాది మంది ఆయన దర్శనం మరియు సలహాల కోసం ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు అనేక మతపరమైన పండుగలు జరుపుకున్నారు. తర్వాత 1915లో ఆయన అకస్మాత్తుగా ఖరగ్పూర్ నుండి బయలుదేరి మొదట నాగ్పూర్కు వెళ్లి అక్కడి నుండి షిరిడీ తిరిగి వచ్చారు. ఉపాసిని మహారాజ్ సాయిబాబా ఆధ్యాత్మిక వారసుడని ఉపాసినియే అనుకుని సాయిబాబా భక్తుల్లో కొందరు అసూయపడి ఆయన ఇబ్బంది కలిగించాలని చూశారు. ఉపాసిని మూలవ్యాధికి 2వసారి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం షిరిడీ వదిలి వెళ్లవలసి వచ్చింది. మరియు కోలుకున్న తరువాత అతని షిరిడీకి తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన భారతదేశంలో అనేక ప్రదేశాలు దర్శించి ఆధ్యాత్మిక విషయాలపై ప్రసంగాలు ఇచ్చారు. అసూయతో ఉన్న భక్తులను ఉద్రిక్తత తగ్గించి తరువాత ఉపాసిని ఖండోబా ఆలయంలో మళ్లీ నివసించడానికి షిరిడీ తిరిగి వచ్చారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సకోరి గ్రామం షిరిడీకి దగ్గరలో ఉంది. 1917లో ఈ గ్రామం రైతులు ఒక బృందంగా ఏర్పడి షిరిడీకి వచ్చి ఉపాసిని బాబాను కలిశారు. మా గ్రామంలో వచ్చి నివసించవలసిందిగా కోరారు. వారి గ్రామ చివరలో ఒక కుటీరం నిర్మించారు. ఇది కొంచెం శ్మశానంకు దగ్గరగా ఉంటుంది. ఉపాసిని మహారాజ్ ఆ కుటీరంలోకి మారారు. సాకోటిలో దాని శాశ్వత ఆశ్రమంగా మార్చారు. సకోరీలో ఉన్న రోజులు సన్యాసిగానే జీవితం గడిపారు. కాషాయి వస్త్రాలు, బడుగు గోనులతో చేసిన వస్త్రాలు ధరించేవారు. ఆయన ఏ మతంతో సంబంధం పెట్టుకోకుండా స్వతంత్రంగా ఉన్నారు. ఆయన ప్రసంగాలు విలక్షణంగా ఉండేవి. ఉపాసిని బాబా ఒక వెదురు పంజరాన్ని 1922లో నిర్మించుకున్నారు. అది చాలా ఇరుకుగా, ఒక మనిషి మాత్రమే అందులో పడుకోవచ్చు. ఉపాసిని అందులోనే నివాసం ఉండేవారు. మూత్ర విసర్జన మరియు మల విసర్జనతో పాటు స్నానం కూడా అందులో చేసేవారు. భక్తులకు వీలైనంత వరకు ఆ పంజరాన్ని శుభ్రంగా ఉంచేవారు. భక్తి పాటలు పాడి ఆరతులు కూడా ఇచ్చేవారు. ఉపాసిని అలా 14 మాసాలు ఆ పంజరంలోనే గడిపారు. తర్వాత బయటికి వచ్చి కొంతసేపు కూర్చునేవారు. అలా సంవత్సరం తర్వాత పూర్తిగా బయటే గడిపేవారు. భక్తులు గురువులకు ఎలా సేవ చేయాలి నేర్పించడమే ఉపాసిని యొక్క స్వీయ నిర్బంధన యొక్క ముఖ్య కారణం. ప్రజలకు తమ సేవ చేయాలని ఉపాసన ఎప్పుడూ కోరుకోలేదు. వారు తమంతట తాము వచ్చి తమ సేవ చేయటం కూడా ఇష్టం లేదు. కానీ సేవ చేయాలనే భావన
తపన ఉన్నవారు ఆశ్రమంలో ఉన్న తోట, ఆలయం, జంతువులు, వృద్ధులు మొదలైన వాటితో ఏదో దాంతో ఎంచుకుని సేవ చేయాలనేది ఉపాసనీ బాబా ప్రధాన ఉద్దేశం అదే. అందుకే ఈ విషయం తెలియచేయటానికే ఉపాసని పంజరంలో ఉండిపోయారు. ప్రసిద్ధి రచన మాధవనాథ్ రచించిన అతని జీవిత కథలో ఆ కీర్తి వ్యాప్తి చేసింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.